ప్రైజ్ లార్డ్, అందరికీ వందనాలు. ఈరోజు మనం అపోస్తల కార్యములు 14వ అధ్యాయము 6 నుంచి 18వ వచనం వరకు ఉన్నటువంటి విషయాల్ని నేర్చుకుంటూ అందులో ఉన్నటువంటి ప్రాముఖ్యమైనటువంటి విషయాలు నేర్చుకుందాం. ముఖ్యంగా ఇందులో నేను మీతో పంచుకోదలిచినటువంటి విషయాలు ఏంటంటే నిజ సేవకుల యొక్క లక్షణాలు అన్నది ఇక్కడ మనము చూడబోతా ఉన్నాము. సో ఇది మనందరికి కూడా ఆశీర్వాదకరంగా ఉండాలని చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి, దయగల దేవ, ఈ సమయంలో మీ వాక్యాన్ని ధ్యానం చేయబోతుండగా హెల్ప్ చేయమని యేసయ్య పరిశుద్ధ నామములో స్తుతించి అడిగి వేడుకుంటున్నాము. స్వీకరించండి మా ప్రియ పరలోకపు తండ్రి, ఆమేన్. వారి సంగతి తెలుసుకుని 6వ వచనం, అపోస్తల కార్యములు 14వ అధ్యాయము 6వ వచనం నుంచి చదువుతున్నాను, వినండి. వారు ఆ సంగతి తెలుసుకుని లుకయోనియలోని పట్టణములకు లుస్త్రకును దెర్బేకును చుట్టుపక్కల ఉన్న ప్రదేశమునకును పారిపోయి అక్కడ స్వార్థ ప్రకటించుచుండిరి. They learned of it and fled to Lystra and Derbe, cities of Lycaonia, and to the surrounding country. And there they continued to preach the gospel. So, పౌలు బర్నబాల గురించి ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. పౌలు బర్నబాలు వాళ్ళు ఎక్కడికి వెళ్ళినా సరే వాళ్ళు చేసేటువంటి ముఖ్యమైన పని ఏంటి అంటే సువార్త ప్రకటన, షేరింగ్ గాస్పల్, ప్రీచింగ్ గాస్పల్. అది వాళ్ళ యొక్క ముఖ్యమైన పనిగా మనం చూడవచ్చు. అంటే నిజ సేవకుల యొక్క నేను దేవుని సేవకుణ్ణి, నేను దేవుని పనివాడను అని చెప్పుకునే నిజమైన వ్యక్తి ఎవరు ఉన్నట్లయితే, ఎవరైనా ఒక వ్యక్తి నిజంగా దేవుని సేవకుడు, దేవుని పనివాడైనట్లయితే చేయాల్సిన ముఖ్యమైన పని ఏంటంటే సువార్త ప్రకటన. దట్ ఈస్ దేర్ మెయిన్ డ్యూటీ. మీరు చూడండి, పౌలు బర్నబాలు ఎక్కడికి వెళ్ళినా, ఏ ప్రాంతాలకు వెళ్ళినా, మీరు అపోస్తల కార్యాలు చదవండి, మీకు ఇట్టే అర్థమైపోతుంది. వాళ్ళు చేసే ఫస్ట్ థింగ్ సువార్త ప్రకటించడం. మరి దేవుని సేవకుణ్ణి అని చెప్పుకునేటువంటి ఓ సహోదరుడా, నీవు నిత్యము సువార్త ప్రకటిస్తున్నావా అన్న విషయాన్ని నువ్వు పరిశీలన చేయాలి. అలాగే విశ్వాసులు కూడా మీరు గమనించాల్సిందే, నిజ సేవకుల యొక్క లక్ష్యం అంటే దే ఆల్వేస్ ప్రీచ్ గాస్పల్. తర్వాత రెండవ విషయం మనం చూసినట్లయితే 7వ వచనంకి వెళ్దాం. లుస్త్రలో బలహీన పాదములు గల ఒకడు ఉండెను. And there they continued to preach the gospel. ఇంగ్లీష్లో 8వ వచనం. Now at Lystra there was a man sitting who could not use his feet. He was crippled from birth and had never walked. లుస్త్రలో బలహీన పాదములు గల ఒకడు ఉండెను. అతడు పుట్టినది మొదలుకొని కుంటివాడే, ఎన్నడూను నడువులేకయుండువాడు. ఇక్కడ లుస్త్ర అనేటువంటి ప్రాంతానికి వాళ్ళు వచ్చారు, పౌలు బర్నబా. అక్కడ చాలా ఇంట్రెస్టింగ్ విషయాలు చోటు చేసుకుంది. అవేంటో మనం ఇప్పుడు చూద్దాం. ఏంటంటే ఆ ఊళ్ళో ఒక బలహీన పాదములు కలిగిన వ్యక్తి, అంటే ఇంగ్లీష్లో చూసినట్లయితే హూ కుడ్ నాట్ యూస్ హిస్ ఫీట్, తన పాదాలని ఉపయోగించలేనటువంటి నిస్సహాయ స్థితి. ఎప్పటి నుంచి? బై బర్త్, పుట్టిన కాంచి. ఏంటి ఆయన పరిస్థితి, స్టేటస్? హీ నెవర్ వాక్డ్, ఎప్పుడు నడవడం అనేది ఆయనకి తెలియదు. సో ఒక పుట్టినప్పటి నుంచి పాదములు బలహీనం కలిగి నడవలేనటువంటి స్థితిలో, చాలా నిస్సహాయ పరిస్థితిలో ఈ మనిషి ఉన్నాడు. అంటే ఈ మనిషి ఎప్పుడు ఇంకొకరు తోడు అవసరం, హెల్ప్ అవసరం. ఈయన ఆలోచనలు ఎలా ఉంటాయి? అయ్యో, నేను కుంటివాడిని, నడవలేని వాడిని,
వాళ్ళందరూ చూడండి చక్కగా నడుస్తున్నారు, వీళ్ళు బాగా నడుస్తున్నారు, వాళ్ళు చక్కగా నడుస్తున్నారు, వాళ్ళు చక్కగా గంతులు వేస్తున్నారు, ఇంతేనా నా జీవితం, ఇంతేనా నా బ్రతుకు అని పాపం చాలా దుఃఖంతో వేదంతో ఉండి ఉండవచ్చు. ఇక్కడ ఒక నిస్సహాయ స్థితిలో, ఇతరుల మీద ఆధారపడేటువంటి స్థితిలో, చాలా దయనీయమైన పరిస్థితిలో ఒక మనిషి ఇక్కడ మనకి కనబడుతున్నాడు. అయితే ఇక్కడ ఒక మంచి పని చేశాడు ఆయన. ఆయన ఒక మంచి పని ఇక్కడ చేశాడు. ఏంటంటే మనం ముందుకెళ్తే చూడొచ్చు. ఏంటి ఆయన చేసిన మంచి పని ఏంటంటే, అతడు పౌలు మాటలాడుట వినెను. ఏం చేశాడు? పౌలు మాట్లాడడం విన్నాడు. ఎలా విన్నాడంటే చాలా శ్రద్ధగా విన్నాడని మనకు అర్థమవుతుంది. పౌలు అతని వైపు తేరి చూచి స్వస్థత పొందుటకు అతనికి విశ్వాసమును గ్రహించి, అంటే పౌలు ప్రసంగిస్తూ ఉన్నాడు, సువార్త చెప్తూ ఉన్నాడు, అక్కడ ఉన్నటువంటి ఆడియన్స్ని గమనిస్తూ ఉన్నాడు. ఎవరు శ్రద్ధగా వింటున్నారంటే ఈ వ్యక్తి శ్రద్ధగా వింటున్నాడు. కుంటివాడైన ఈ వ్యక్తి చాలా శ్రద్ధగా వింటున్నాడు. ఎంత శ్రద్ధ అంటే పౌలు నోటీస్ చేయకుండా ఉండలేకపోయాడు. పౌలు తేరి చూశాడు. వావ్, దిస్ మ్యాన్ లిసనింగ్ వెరీ వెల్. ఈ మనిషి యేసు ప్రభు గురించి చక్కగా వింటున్నాడు. తన ఆసక్తి, తన యొక్క ఫేషియల్ ఎక్స్ప్రెషన్స్ చూస్తూ ఉంటే యేసయ్యను నమ్మేయడానికి విశ్వాసం తనలో నాకు కనబడుతుంది అని వెంటనే గ్రహించాడు. గ్రహించి నీ పాదములు మోపి సరిగా నిలువమని బిగ్గరగా చెప్పినప్పుడు ఏమన్నాడు? వెంటనే స్టాండ్ అప్ రైట్ ఆన్ యువర్ ఫీట్ అన్నాడు. లేచి నిలబడు గట్టిగా చెప్పాడు, బిగ్గరగా. ఏం జరిగిందో చూడండి. అతడు గంతులు వేసి నడువసాగాను. అది గంతులు వేసి నడవసానికి అస్సలు ఎప్పుడు జీవితంలో నడవడమే కష్టమైన వాడు, పాదాలు ఉపయోగించడమే ఇబ్బందిగా ఉన్నటువంటి వాడు, ఇప్పుడు నడవడం మాత్రం లేచి గంతులేస్తున్నాడు వాడు. అద్భుతం జరిగింది ఇక్కడ. మహా అద్భుతం జరిగింది ఇక్కడ. ఈ వ్యక్తి జీవితం మారడానికి గల కారణం ఏంటి అన్నది కూడా ఒకసారి ఆలోచన చేద్దాం. ఆ వ్యక్తి చేసిన గొప్ప పని ఏంటంటే దేవుని మాటలు శ్రద్ధగా వినడం. యేసయ్య గురించి చెప్తూ ఉంటే పౌలు చక్కగా విన్నాడు. ఆ యొక్క పుట్టివాడైనటువంటి ఆ మనిషి, నడవలేని స్థితిలో ఉన్నటువంటి ఆ మనిషి, దయనీయ స్థితిలో ఉన్నటువంటి మనిషి చక్కగా విన్నాడు, శ్రద్ధగా విన్నాడు. మరి వినుట వలన ఏం కలుగును? విశ్వాసము కలుగును. అది క్రీస్తుని గురించిన మాటల వలన కలుగు కదా. ఇక్కడ క్రీస్తుని గురించి పౌలు ప్రసంగిస్తూ ఉండగా శ్రద్ధగా వినడం వల్ల తనలో విశ్వాసం కలిగింది. ఆ విశ్వాసాన్ని పౌలు గ్రహించగలిగాడు. నిజ సేవకులకు వినేటువంటి ఆడియన్స్ దేవుని ఆత్మ సహాయాన్ని బట్టి వాళ్ళు నిజంగా వింటున్నారా, ఎంటర్టైన్మెంట్ కోసం వింటున్నారా, లేకపోతే టైంపాస్గా వింటున్నారా, నిజంగా సత్యం తెలుసుకోవడానికి వింటున్నారా, లేదా అవుట్ ఆఫ్ క్యూరియాసిటీతో వింటున్నారా అనేది గ్రహించవచ్చు జాగ్రత్తగా గమనిస్తే. నిజ సేవకులు దేవుని ఆత్మచేత ప్రేరేపించబడినటువంటి వారు ఖచ్చితంగా ఆడియన్స్ మీద దృష్టి పెడతారు. వాళ్ళు ఎలా వింటున్నారో గమనిస్తారు. శ్రద్ధగా వినేవారి పట్ల, దేవుని ఆత్మ కార్యం జరిగే వారిని పట్ల ఒక కన్నేసి ఉంచి వారిని జాగ్రత్తగా గమనిస్తూ ఉంటారు. సో నిజమైన సేవకులు సువార్తను ప్రకటించాలి, ఆడియన్స్ని గమనించాలి, వాళ్ళలో దేవుని ఆత్మ కార్యాలు ప్రకటించబడుతుండగా జరుగుతుండగా అది కూడా గ్రహించేవారై ఉండాలి. తర్వాత మనం ముందుకెళ్ళినట్లయితే వీడికి ఎంత విశ్వాసం కలిగిందంటే పౌలు చెప్పగానే విధేయత చూపాడు.
స్టాండప్ అంటే విశ్వాసం ఉంది కాబట్టి వెంటనే లేచి నిలబడ్డాడు. అంటే విశ్వాసము క్రియల్లో కనబడుతుంది. విశ్వాసము క్రియల్లో కనబడుతుంది. సో తన ఫెయిత్ని ప్రూవ్ చేసుకున్నాడు బై ఒబీడియన్స్, విధేయత ద్వారా. అర్థమవుతుంది మీకు? సో అది విషయం. సో ఈ వ్యక్తి శ్రద్ధగా విన్నాడు, విశ్వాసం ఉంచాడు యేసయ్య మీద. పౌలు చేత దేవుడిచ్చినటువంటి ఆజ్ఞకి విధేయత చూపాడు. తద్వారా జీవితంలో అద్భుతాన్ని చూడగలిగాడు. మన జీవితాల్లో కూడా అద్భుతాలు చూడాలి అంటే దేవుని మాటలు శ్రద్ధగా వినాలి. దేవుని మాటలు వినుట వలన మనలో విశ్వాసాన్ని పెంపొందించుకోవాలి. దేవుడు మనకి తన సేవకుల ద్వారా, వాక్యం ద్వారా ఏదైనా ఆజ్ఞాపించినప్పుడు దానికి విధేయత చూపాలి. అప్పుడు మన జీవితాల్లో దేవుడు అద్భుత ఆశ్చర్య కార్యాలు జరిగిస్తాడు. అందులో సందేహం లేదు. నెక్స్ట్, ఇంత పెద్ద అద్భుతం జరిగిందా? మరి అక్కడ ఉన్న ఆడియన్స్ గమనిస్తూ ఉన్నారు కదా. అప్పుడేం జరిగింది చూడండి. అప్పుడేం జరిగింది చూడండి. జన సమూహములు పౌలు చేసిన దాన్ని చూచి, ఇది సీక్రెట్గా ఎక్కడో ఒంటరిగా జరిగిన ప్రాంతంలో జరిగిన సన్నివేశం కాదు. ఇది పబ్లిక్గా జరిగినటువంటి సంఘటన. జనసమూహాలు పౌలు చేసిన దాన్ని చూచి లోకయోనియా భాషలో దేవతలు మనుష్య రూపం దాల్చి మన ఎదుగు దిగి వచ్చి ఉన్నారని కేకలు వేసిరి. ఏటట? పౌలు చేసిన దాన్ని చూసి, అద్భుతాన్ని చూసి జనసమూహం, క్రౌడ్స్ ఏమనుకున్నారంటే, ఓ ద గాడ్స్ హ్యావ్ కమ్ డౌన్ టు us ఇన్ ద లైక్నెస్ ఆఫ్ మెన్ అని చెప్పేసి అనుకున్నారు. అక్కడ దయనీయమైన స్థితిలో ఉన్నటువంటి, నడవలేని స్థితిలో ఉన్నటువంటి ఆ కుంటివానికి సత్యం అర్థమైంది. ఇక్కడ అన్నీ చక్కగా ఉండి వీళ్ళకి ఏం అర్థం కాల. పౌలు యేసుప్రభు అనేటువంటి దేవుడి గురించి చెప్పాడని ఆ దయనీయమైన స్థితిలో ఉన్న వ్యక్తికి అర్థమైంది. ఇక్కడున్న ఈ గుంపులకి, క్రౌడ్స్కి, ఆ జనాభాకి అర్థం కాల. అందుకే వాళ్ళు ఏం చేశారు తెలుసా? పౌలుని బర్నబాను పట్టుకుని, అమ్మో వీళ్ళు దేవతలు, వీళ్ళే దేవతలు, వీళ్ళు ఆకాశం నుంచి కిందకి దిగొచ్చారు వీళ్ళు అని చెప్పేసి వాళ్ళ భాషలో గట్టిగా కేకలు వేసి, రే పౌలు, బర్నబా వీళ్ళెవరో కాదు, దేవతలు దేవతలు, మన కోసం మనుషుల్లాగా దిగొచ్చారు రా అని చెప్పుకుంటున్నారు. అంటే పౌలు, బర్నబా చెప్పిన సువార్తను కంప్లీట్గా రాంగ్ అర్థం చేసుకున్నారు. పౌలు, బర్నబా యేసు అనేటువంటి దేవుడి గురించి ప్రకటిస్తూ అంటే వీళ్ళు జనాలు వీళ్ళనే పౌలు, బర్నబాని దేవతలు అనేటువంటి మిస్అండర్స్టాండింగ్కి వాళ్ళు వెళ్ళిపోయారు. ఇక పేరు కూడా పెట్టేశారు. వీళ్ళు ఎవరట? బర్నబాకు ద్యుపతి అనియు, పౌలు ముఖ్య ప్రసంగి అయినందున అతనికి హెర్మే అనియు పేరు పెట్టింది. Barnabas they called Zeus and Paul Hermes because he was the chief speaker. అయితే బర్నబాకి ఏమో కొంచెం చక్కగా ఉన్నాడు, ఆయనకి ఏం పేరు పెట్టేశారు? ద్యుపతి అంటే జియూస్. పౌలు చాలా చక్కగా ప్రసంగం చేశాడు కాబట్టి ఆయనకి హెర్మే అని పేరు పెట్టారు. ఎందుకు ఆ పేర్లు అంటే, రోమా సామ్రాజ్యంలో రోమా ప్రజలు అతి గొప్ప దేవుడు ఎవరయ్యా అంటే వాళ్ళు ఏమని నమ్మేవాళ్ళు అంటే జియూస్. ఎస్పెషల్లీ ఆ లుస్త్రా ఆ ప్రాంతాల్లో ఉన్న ప్రజలు వాళ్ళు గొప్ప దేవుడు ఎవరయ్యా అంటే జియూస్ అని నమ్మేవారు. జియూస్ యొక్క మెసెంజర్ హెర్మెస్. సో జియూస్ దేవుడే, జియూస్ యొక్క కుమారుడు ఒకడు హెర్మెస్. హెర్మెస్ కూడా దేవుడే అని వాళ్ళు నమ్మేవారు.
ఎందుకు వీళ్ళని పట్టుకుని దేవుళ్ళు లేదా దేవతలు మనుష్య రూపం దాల్చి మన యొద్దకు ఎందుకు వచ్చారని వీళ్ళు అనుకుంటున్నారంటే, దాని గురించి రోమన్ పోయిట్ ఓవిడ్ అనేటువంటి ఆయన ఒక లెజెండరీ మిత్ గురించి చెప్తున్నాడు. అంతకుముందు ఒక లెజెండరీ మిత్ ఉందని చెప్తున్నాడు. ఏంటంటే, ఒక రోజున జియూసు, హెర్మెస్ వాళ్ళిద్దరు కూడా కలిసి లుస్త్ర అనే ప్రాంతానికి వచ్చారట మనుష్య రూపంలో. వస్తే ఇంటింటికి వెళ్ళి మామూలు మనుషులాగా వాళ్ళు ఎవరైనా మాకు ఆకలి తీరుస్తారా అని చెప్పేసి, అమ్మ అన్నం పెడతారా అని ఇంటింటికి తిరిగారట. ఎవరు కూడా వాళ్ళకి కనీసం నీళ్లు కూడా ఇవ్వలేదట. అప్పుడు ఆ ఊళ్ళో ఒక ముసలి దంపతులు, భార్య భర్తలు, వాళ్ళు మాత్రము వీళ్ళకి ఆతిథ్యం ఇచ్చారు. ఆతిథ్యం ఇచ్చిన ఆయన పేరు ఫిలిమోన్ అని చెప్పేసి అంటారు. మన బైబిల్లో ఉన్న ఫిలిమోన్ కాదు, జస్ట్ ఆయన పేరు ఫిలిమోన్ అని చెప్తారు. ఆతిథ్యం ఇచ్చాడు. తర్వాత ఈ ఊళ్ళో ఎవరు కూడా మమ్మల్ని లోపలికి రానివ్వలేదు, మాకు ఆహారం పెట్టలేదు, మీరిద్దరే మాకు చక్కగా ఆహారం పెట్టారు అని చెప్పేసి వాళ్ళ పూరి గుడిస్ని ప్యాలెస్గా మార్చేశారట వీళ్ళు. తర్వాత వాళ్ళ ఐడెంటిటీ రివీల్ చేసిన, మేము ఎవరో తెలుసా, మీరు ఆరాధించేటువంటి జియూస్ని, తర్వాత హెర్మెస్ని అని చెప్పేసి ఇక నుంచి మీరు మాకు యాజకులుగా ఉంటారు అని చెప్పేసి ఆ ఊళ్ళో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా చంపేశారట. వీళ్ళు మాత్రం బతకనిచ్చారు. వీళ్ళిద్దరు కూడా, ఈ ముసలి భార్య భర్తలు ఇద్దరు కూడా వాళ్ళకి యాజకులుగా ఉండే విధంగా వాళ్ళని దీవించి తర్వాత వెళ్ళిపోయారట. తర్వాత ఈ ముసలోళ్ళు కూడా బతికినంత కాలము ఆ జియూస్కి, హెర్మెస్కి సేవ చేసుకుని చివరికి చనిపోయిన తర్వాత ఇద్దరు కూడా రెండు చెట్లు అయిపోయారట. ఇది ఒక లెజెండరీ స్టోరీ, మిత్, ఊహ, ఇది ఏమంటారు, ఒక పుకిటి పురాణం లాంటిది. ఇది ఒక కల్పిత గాథ. అయితే ఇది వాళ్ళ మధ్యలో, లుస్తా ప్రజల మధ్యలో ఇది చాలా పాపులర్ అన్నమాట ఈ స్టోరీ. ఇప్పుడు వాళ్ళు ఏమనుకున్నారంటే, అరే ఇంతకుముందు జియూసు, హెర్మెస్ వచ్చినప్పుడు మనం పెద్దోళ్ళు ఎవరు పట్టించుకోలేదు, అప్పుడు వాళ్ళందరినీ చంపేశారు, ఆ తప్పు మళ్ళీ మనం చేయకూడదు, ఇప్పుడైనా మనం వాళ్ళని గుర్తించి వాళ్ళని గౌరవిద్దాం అన్నట్టుగా వీళ్ళు ఇప్పుడు ఏం చేస్తున్నారు, ఇంత అద్భుతాన్ని ఎవరు చేయగలరు, జియూసే చేయగలడు అని చెప్పి, హెర్మెస్ వాళ్ళే చేయగలరు అని చెప్పేసి ఏం చేశారు, వాళ్ళకి పౌలుకి బర్నబాకి హెర్మెస్, జియూస్ అని పేర్లు పెట్టేశారు. ఇంకా చూస్తే మనం మరి వాళ్ళు ఏమనుకుంటున్నారు, ఆ ప్రీస్ట్ ఉన్నాడుగా ఊర్లో, ఆ గుడుంగ్, జియూస్ గుడుంగ్, ఆ ఊరు ఎంట్రన్స్లో గేట్ దగ్గర గుడుంగ్, ఆయన ఏం చేశాడు చూద్దాం. ఆ ఊళ్ళో ఉన్నటువంటి గుడిలో ఉన్నటువంటి పూజారి ఏం చేశాడో చూద్దాం. పట్టణంలో ఎదురుగా ఉన్న ద్విపతి యొక్క పూజారి ఎడ్లను పూదండలను ద్వారంలో ఎదుగు తీసుకుని వచ్చి సమూహంతో కలిసి ఆ బలి అర్పింపవాలని ఉండెను. ఏం చేశాడంటే, ఇప్పుడు జియూస్ టెంపుల్లో ఉన్నటువంటి పూజారి, అమ్మ హెర్మెస్, జియూస్ దేవుళ్ళు వచ్చేసారా, వాళ్ళకి మరి మనం గౌరవించాలి కదా, పూదండలేద్దాం, వాళ్ళకి బలి అర్పించాలి కదా, బలి అర్పిద్దాం అని సమూహంతో కలిసి ఆ పని చేయడానికి ఆయన పూనుకున్నాడు. చూసారా, వీళ్ళ మైండ్లో ఏముంది, ఇంతకు ముందు వాళ్ళు వచ్చారు, మన ఊరి వాళ్ళు పట్టించుకోలేదు, తద్వారా మన ఊళ్ళో వాళ్ళందరినీ చంపేశారు, ఇప్పుడు ఆ గతి మనం పట్టకూడదు, ఇప్పుడు అయినా మనం గౌరవిద్దాం అని చెప్పేసి ఆ రకంగా అనుకుంటున్నారు. పౌలు బర్నబా అని వీళ్ళు ఏమనుకున్నారంటే, జియూస్, హెర్మెస్ అని వాళ్ళు అనుకుంటున్నారు. అంటే ఇక్కడ పౌలు చెప్పింది వాళ్ళు ఏమీ వినలేదు, ఏమి అర్థం చేసుకోలేదు. వాళ్ళ బ్యాక్డ్రాప్ నుంచి వాళ్ళు ఆలోచిస్తూ ఉన్నారు. అది చాలా బాధాకరమైన విషయం. ఇది ఎంత దూరం వెళ్ళిపోయిందంటే, పౌలుని, బర్నబాని వాళ్ళు దేవుళ్ళుగా భావించి ఆరాధించేటువంటి నీచమైన స్థితికి వెళ్ళిపోయింది. తర్వాత మరి సేవకుల యొక్క స్పందన ఏంటో చూద్దాం. అయ్యలారా, మీరు ఎందుకు ఇలాగ చేయుచున్నారు, మేము కూడా మీ స్వభావం వంటి స్వభావం గల నరులమే. దానికి ముందు ఇంకొకటి జరుగుతుంది. ఏంటంటే,
అపోస్తులైన బర్నబాయు పౌలు ఈ సంగతి విని, ఇప్పటిదాకా వాళ్ళకి లొకయోనియ భాషలో మాట్లాడుకున్నారు వాళ్ళంతా. ఏం జరుగుతుందో వీళ్ళకి అర్థం కాలేదు. పౌలుకి బర్నబాకి అర్థం కాలేదు. ఇక తర్వాత వాళ్ళు ఈ అరేంజ్మెంట్స్ పూదండలు, ఎడ్లను ఇవన్నీ తీసుకొచ్చి అరేంజ్మెంట్స్ అన్ని చేసుకుంటూ ఉండగా, వాళ్ళు మాట్లాడుకుంటూ ఉండగా వీళ్ళకి అర్థమైపోయింది. అర్రే వీళ్ళు రాంగ్ మెసేజ్ వెళ్ళిపోయింది, వీళ్ళు రాంగ్ అర్థం చేసుకున్నాం అని చెప్పిందని వీళ్ళు గ్రహించలేదు. ఈ అద్భుతాన్ని వీళ్ళు చూసి వీళ్ళు ఏమనుకుంటున్నారంటే, ఓ బర్నబా నిన్ను జియూస్ అనుకుంటున్నారు, నన్నేమో హెర్మెస్ అనుకుంటున్నారు. ప్రసంగం చేశాను కాబట్టి నన్ను మంచి హెర్మెస్గా భావిస్తున్నారు అని చెప్పేసి వాళ్ళు వెంటనే రియలైజ్ అయ్యారు. అంటే వీళ్ళు మనల్ని దేవుళ్ళు అనుకుంటున్నారు, మనల్ని దేవతలు అనుకుంటున్నారు. అయ్యో ఎంత అపచారం, ఎంత అపరాధం జరిగిపోయింది ఇక్కడ, దీన్ని మనం ఇమ్మీడియట్గా ఖండించాలి అని చెప్పేసి వెంటనే వాళ్ళు రంగంలోకి దిగారు. వాళ్ళు ఏం చేశారంటే ఫస్ట్ బట్టలు చింపేసుకున్నారు. నో నో నో, వీఆర్ నాట్ గాడ్స్, మేము దేవుళ్ళం కాదు, మేము దేవతలం కాదు, మేము మీలాంటి మనుషులమే. అయ్యో ఇది దైవ దూషణ, ఎంత ఘోరమైన పాపం. మమ్మల్ని పట్టుకుని, పాపులైన మమ్మల్ని పట్టుకుని, మనుషులైన మమ్మల్ని పట్టుకుని మీరు దేవుళ్ళు అంటారా అంటే, నో 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 నో, మేము ఇది చాలా తప్పు అని వాళ్ళకి అర్థమయ్యే విధంగా వివరించడం కోసం వాళ్ళు బట్టలు సింబాలిక్గా చింపేసుకుని సమూహంలోకి చొరబడి ఇలా చెప్తున్నారు, అయ్యలారా మీరెందుకు ఇలా చేయుచున్నారు? మేము కూడా మీ స్వభావం అంటే స్వభావం గల నరులమే. మీరు ఈ వ్యర్థమైన వాటిని విడిచిపెట్టి. చూడండి వాళ్ళంత చక్కగా స్పందిస్తున్నారు సేవకులు. ఏంటి, వాళ్ళని దేవుడు దేవతలు అన్నందుకు వాళ్ళు ఉప్పొంగిపోవట్లేదు, వాళ్ళు బాధపడుతున్నారు, వాళ్ళు దుఃఖానికి గురయ్యారు, వేదనకు గురయ్యారు. నో నో నో, దేవుడికి రావాల్సిన మహిమ మాకు రావడానికి వీల్లేదు, దేవుడికి రావాల్సిన గౌరవం మాకు రావడానికి వీల్లేదు. మేము మనుషులం, మాకు మొక్కకూడదు మీరు, మాకు ఇలాంటివి చేయకూడదు, మీరు దేవుడికి చేయాలి. మేము కూడా మీలాంటి మనుషులం, మీలాంటి నరులం, మాకు మొక్కడం కానీ, మా కాళ్ళ మీద పట్టడం కానీ, మాకు పూదండలు వేసి మాకు ఈ రకంగా మీరు సాక్రిఫైసులు చేయడం అనేది వాక్యానికి విరుద్ధం, ఇది వ్యర్థమైనది అని చెప్పేసి చెప్తా ఉన్నాడు. అది ఒక నిజ సేవకుని యొక్క లక్షణం. దేవుడికి రావాల్సిన మహిమ తనకొస్తే తట్టుకోలేడు. మానవుడైన తన్ని దేవునిగా భావిస్తే చూస్తూ ఊరుకోడు, వెంటనే దాన్ని ఖండించి గద్దించి అలా చేస్తున్న వారిని సరిచేయడానికి ప్రయత్నం చేస్తాడు. ఓ సేవక, ఎలా ఉన్నావు? ప్రజలు నువ్వు దేవుడు అయ్యా, నువ్వు లేకపోతే మాకు దిక్కు లేదయ్యా, నువ్వు వచ్చిన తర్వాత మా జీవితాలు బాగుపడినాయ్యా అంటూ ఉంటే పరమానందానికి గురవుతున్నావా? యూఆర్ డూయింగ్ వెరీ రాంగ్, యూ షుడ్ కరెక్ట్ దెమ్. నేను కాదమ్మా దేవుడు, యేసయ్య దేవుడు, నేను ఆయన సేవకుని మాత్రమే. మీరు ఘనపరచాల్సిన ఆయన్ని, మహింపరచాల్సిన ఆయన్ని, ఆరాధించాల్సిన ఆయన. సేవకుడిగా నన్ను గౌరవించాలి కానీ నన్ను పూజించకూడదు, నా మీద ఆరాధన భావాన్ని మీరు కలిగి ఉండకూడదు అని హెచ్చరించాలి, గద్దించాలి. సేవకుడు ఎప్పుడు కూడా దేవుడికి రావాల్సిన మహిమను ప్రజలు తనకు ఆరోపిస్తూ ఉంటే చూస్తూ ఊరుకోకూడదు, ఖచ్చితంగా దాన్ని ఖండించాలి. ఇక్కడ వీళ్ళు నిజమైన సేవకులు కాబట్టి ఆ పని చేస్తున్నారు. ఇది వ్యర్థమైంది. అది దారుణమైన కొంతమంది సేవకులు, విశ్వాసులు వచ్చి వాళ్ళ కాళ్ళ మీద పడుతూ ఉంటే ఏమీ పట్టనట్టుగా సంతోషంగా హ్యాపీగా రిసీవ్ చేసుకునే వాళ్ళు ఎంతమంది ఉన్నారు. నీ కాళ్ళ మీద వాళ్ళు పడుతుంటే నువ్వు ఎందుకు వాళ్ళని గద్దించడం లేదు? పడాల్సిన నా కాళ్ళ మీద కాదమ్మా, దేవుడి కాళ్ళ మీద అని ఎందుకు చెప్పట్లేదు? తప్పండి, మనము సరిచేయాలి. వాళ్ళకి తెలియదు పాపం,
వాళ్ళు అలా చేస్తారు. మనము దేవుడికి రావాల్సిన మహిమని అన్నిటికీ కూడా మనం తీసుకోకూడదు. ఇమ్మీడియట్‌గా మనం చెప్పాలి. ఇలా చేయకూడదు. నేను కూడా నీలాంటి మనిషినే. కొన్నిసార్లు గ్రామాలకు పోతున్నప్పుడు సువార్త ప్రకటిస్తూ ఉన్నప్పుడు, ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు, దేవుడు మా ప్రార్థన ఆలకించి కార్యాలు చేసినప్పుడు, వాళ్ళ జీవితంలో మేలు అద్భుతాలు దేవుడు చేసినప్పుడు, కొన్నిసార్లు కొంతమంది నా కాళ్ళ మీద పడటానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు. అయ్యా! నువ్వు లేకపోతే మా జీవితం అయిపోయేదా అని చెప్తూ ఉంటారు. వెంటనే వాళ్ళని కరెక్ట్ చేస్తాను. నాలో ఏమీ లేదు. నేను కేవలం ప్రార్థన చేశా. కార్యం చేసింది దేవుడు. ఆయనకే మొక్కాల. ఆయన్నే ఆరాధించాలి. ఇంకోసారి ఎప్పుడు కూడా సేవకుల కాళ్ళ మీద పడొద్దు. మేము కూడా మీలాంటి మనుషులమే అని వాళ్ళని తప్పకుండా నేను ఈ విషయాన్ని క్లియర్‌గా వాళ్ళకి అర్థమయ్యేట్టు చెప్తాను. అలా చెప్పాలి కూడా. చెప్పాలి. ఒకసారి నేను ఒరిస్సా వెళ్ళాను. ఒరిస్సా వెళ్ళినప్పుడు ఫస్ట్ టైమ్ నేను ఒరిస్సా వెళ్ళాను. అక్కడ ఒక చిన్న చర్చ్ ఉన్నది. అక్కడున్న విశ్వాసులు మాకు వెల్కమ్ చెప్పడానికి రెడీగా ఉన్నారన్నమాట. మీరు నాకంటే ముందొచ్చిన వాళ్ళు మీరు ముందెళ్ళండి ఎనకాల వస్తానని. వెళ్తుంటే వాళ్ళు అక్కడున్నటువంటి చర్చిలో ఉన్నోళ్ళందరూ గూడా పూల బొకేలు తీసుకున్నారు. అంతవరకు బానే ఉంది. వాళ్ళందరూ వచ్చేసి కాళ్ళ మీద పడిపోయి ఇలా ఇలా అని జెప్పేసి ఆ బొకేని పాస్టర్ గారి చేతుల్లో పెడతా ఉన్నారు. నా దగ్గరికొచ్చారు. నో, 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 నో. నా కాళ్ళ మీద పడొద్దు. నాకు అలా చేయొద్దని జెప్పేసి చెప్పాను. మీరు మీ చేతిలో ఉన్న బొకే ఇవ్వండి నేను తీసుకుంటా. అంతవరకు ఓకే. కాళ్ళ మీద పడటం అనేది నాట్ యాక్సెప్టెడ్ అని జెప్పేసి చెప్పాను. వాళ్ళు కొంచెం హర్ట్ అయ్యారు. తర్వాత పాస్టర్ గారు చెప్తా ఉన్నాడు. ఇక్కడ ఇది సాంప్రదాయం అండి. ఎవరైనా గెస్ట్‌లొచ్చినప్పుడు వాళ్ళ కాళ్ళకి మొక్కి ఇలా బొకేలిస్తూ ఉంటారు. ఇది మేము రెగ్యులర్‌గా చేస్తూనే ఉంటాం అని జెప్పేసి అన్నప్పుడు నేను చెప్పాను. పాస్టర్ గారు నువ్వు పాస్టర్ గారే అయ్యుండి వాళ్ళు అలా చేస్తున్నారు అలాని అలా చేస్తున్నా వాళ్ళు అలా చేస్తూ ఉంటే నువ్వు దాన్ని ఎట్లా సపోర్ట్ చేస్తావు? నువ్వు వాళ్ళని కరెక్ట్ చేయాలి గదా! కల్చర్ అయితే ఏంటి ఏదైతేనేమి. అలా సేవకుల పాదాల మీద పడాల్సిన అవసరం లేదు. చక్కగా గౌరవించి లోపలికి రమ్మనొచ్చు, బొకే ఇవ్వచ్చు. కాళ్ళ మీద పడాల్సిన అవసరం ఏముంది? మీరెందుకు ఎంకరేజ్ చేస్తున్నారు? అది తప్పు గదండీ! అలా చేయొద్దు ఇంకోసారి అని జెప్పేసి పాస్టర్ గారికి చెప్పాను. తర్వాత నేను మెసేజ్ స్టార్టింగ్‌లో చెప్పాను. అమ్మా మేము వస్తూ ఉంటే మీరు మా కాళ్ళ మీద పడిపోయి పూల బొకేలు ఇస్తా ఉన్నారు. అది చేయకూడదు. మనం మొక్కాల్సింది దేవుడికే. ఆయనకే మనం మహిమ చెల్లించాలా. ఆయన్ని కాళ్ళ మీద మనం పడాలి తప్ప మనుషుల కాళ్ళ మీద. సేవకుడిని గౌరవించండి. కానీ ఆయన కాళ్ళ మీద పడాల్సిన అవసరం లేదు అన్న విషయాన్ని ముక్కుసూటిగా వాళ్ళకి చెప్పడం జరిగింది. వాళ్ళు అర్థం చేసుకున్నారు. వాళ్ళు కన్విన్స్ అయ్యారని భావిస్తున్నాను. తర్వాత ఇక్కడ మనం చూస్తే పౌలు అదే చెప్తా ఉన్నాడు. అయ్యలారా మీరెందుకు ఇలాగ చేయుచున్నారు? మేము కూడా మీ స్వభావం వంటి స్వభావం గల నరులమే. మీరు వ్యర్థమైన వాటిని విడిచిపెట్టి ఆకాశమును, భూమిని, సముద్రం వాటిలో ఉండు సమస్తమును సృజించిన జీవము గల దేవుని వైపు తిరగవలనని మీకు సువార్త ప్రకటించుచున్నాము. ఏమంటున్నాడు ఇక్కడ? ఈ వ్యర్థమైన దాన్ని విడిచిపెట్టండి. నేను దేవుళ్ళం కాదు. దేవుళ్ళు కాని వాళ్ళని దేవుళ్ళు అని మొక్కడం అనేది వ్యర్థమైనటువంటి పని. అది విడిచిపెట్టండి. మేము కూడా మీలాంటి స్వభావం గల మనుషులు. మీరెట్లా మనుషులు? మేము కూడా అంతే మనుషులం. అయితే ఇప్పుడు మనం ఏం చేయాలి? ఆకాశమును, భూమిని, సముద్రమును వాటిలో ఉండి సమస్తమును సృజించిన జీవము గల దేవుని వైపు తిరగవాలని మీకు సువార్త ప్రకటించున్నాము. మీరు తిరగాల్సింది మా వైపు కాదు. మీరు తిరగాల్సింది దేవుని వైపు. ఆకాశాన్ని, భూమిని, సముద్రమును వాటిలో ఉండి సమస్తమును సృజించిన జీవం గల దేవుని వైపు తిరగాలి. అదే మీకు నేను చెప్పేటువంటి సువార్త అని అన్నాడు. నేను చెప్పేటప్పుడు మీకేమర్థమో నాకు తెలియదే గాని నేను చెప్పేదేంటో తెలుసా? నేను ప్రకటించేది సృష్టికర్త అయిన దేవుడి గురించి ప్రకటిస్తున్నాను. ఆ సృష్టికర్త దేవుడు ఆకాశాన్ని, భూమిని, సముద్రమును వాటిలో ఉన్న సమస్తాన్ని మిమ్మల్ని నన్ను అందరిని తయారు చేశాడు. ఆ సృష్టికర్త వైపు చూడండి. మేము సృష్టము, మీరు సృష్టము. కాబట్టి మనల్ని మనం కాదు ఆరాధించుకోవాల్సింది. మనం ఆరాధించాల్సింది, మనం తిరగవలసింది సృష్టికర్త అయిన దేవుడి వైపు. 2 మీరు తిరగాల్సిన జీవం గల దేవుడి వైపు. ఆయన సజీవుడు. ఆయన జీవం కలిగిన వాడు. ఆయన
జీవమైనటువంటి వస్తువులలోనూ లేకపోతే నిర్జీవమైనటువంటి వాటిలో ఉండడు కానీ ఆయన జీవం గల వ్యక్తి, జీవం గల వ్యక్తి, జీవం గల దేవుడు. ఆయనే మనందరికి జీవ ప్రదాత. కాబట్టి ఆయన వైపు మీరు చూడండి అని చెప్పేసి అన్నాడు. సో నిజమైన సేవకులు ఏం చేస్తారంటే దేవునికి ఇవ్వాల్సిన మహిమను దేవునికి ఇస్తారు. ఎవరైనా దేవునికి ఇవ్వాల్సిన మహిమను వాళ్ళకి ఆరోపిస్తే వాళ్ళు వెంటనే ఖండిస్తారు. అట్ ద సేమ్ టైం నిజ దేవుని వైపుకి ప్రజల్ని తిప్పుతారు. సో ఇక్కడ సృష్టికర్త అయిన దేవుడు, జీవం గల దేవుడు, మనల్ని సృష్టించినటువంటి దేవుడు, మనకు జీవాన్ని ఇచ్చిన దేవుడు, మనం పాపం చేసి ఒక రోజున పాపంలో జీతం మరణాన్ని పొందుకొని నిత్య నరకానికి పోతూ ఉంటే చూస్తూ ఊరుకోలేక మనం రక్షించడానికి ఈ లోకానికి వచ్చి మన పాపాలను తన మీద వేసుకుని శిలువలో చనిపోయి సమాధి చేయబడి 3వ రోజున తిరిగి లేచి ఆయన సువార్త ప్రేమ సత్యాన్ని మనకు అందిస్తూ ఉన్నాడు. ఎవరైతే ఆయన యందు విశ్వాసం ఉంచుతారో వారికి నిత్య జీవాన్ని అనుగ్రహించేటువంటి దేవుడై ఉన్నాడు అన్న సత్యాన్ని ఇక్కడ మనము చూస్తూ ఉన్నాం. అయితే ఇక్కడ ఒక అద్భుతమైన కౌంటర్ వేస్తున్నాడు పౌలు. ఏంటంటే ఈ జియూస్ అనేటువంటి వాడిని వీళ్ళు ఏమని నమ్ముతారంటే ఆకాశ దేవుడు అని నమ్ముతారు. ఇక్కడ పౌలు చెప్తా ఉన్నాడు, ఆకాశ దేవుడు కాదురా నాయన, ఆకాశాన్నే సృజించినటువంటి దేవుడు ఉన్నాడు. ఆయన గురించి మేము చెప్తా ఉన్నాం. ఆకాశ దేవుడు ఎవడు లేడు, ఆకాశాన్ని సృజించిన దేవుడు ఉన్నాడు. ఆయన గురించి మేము ప్రకటిస్తూ ఉన్నాము. ఆయన గత కాలంలో సమస్త జనులను తమ తమ మార్గములందు నడువునిచ్చెను. అంటే గత కాలంలో దేవుడు ఇశ్రాయేలు ప్రజల్ని సిద్ధపరుస్తూ వారి ద్వారా మెస్సియాని తీసుకొచ్చి మెస్సియా ద్వారా ప్రపంచం అంతటిని కూడా దీవించాలని దేవుడు ఆ రకమైన ప్రణాళికలో ముందుకు సాగుతూ ఉండగా మరి ఆ మెస్సియా వచ్చేంత వరకు కూడా అందరూ కూడా తమ తమ మార్గంలో నడుచున్నట్లు అంటే నడుస్తూ ఉండగా దేవుడు నడునిచ్చాడు అలాగ. ఎందుకంటే దేవుడిగా రైట్ టైంలో మెస్సియా ద్వారా ప్రపంచాన్ని ఆశీర్వించి దేవుడు ప్లాన్ కాబట్టి అప్పటి వరకు జనాలను తమ తమ మార్గం దేవుడు ఏం చేశాడంటే అలా నడవనిచ్చాడు, అలౌ చేశాడు. అలాగని ఆయన గురించినటువంటి విట్నెస్ లేకుండా దేవుడు చేయలేదు. అర్థమవుతుందా? మనం చూసినట్లయితే 17వ వచనంలో అయినను ఆయన ఆకాశం నుండి మీకు వర్షమును ఫలవంతములైన ఋతువులను దయచేసి ఆహారం అనుగ్రహించి ఉల్లాసంతో మీ హృదయంలో నింపుచు మేలు చేటు చేత తను కూర్చిన సాక్ష్యం లేకుండా చేయలేదని బిగ్గరగా చెప్పారు. సో ఇక్కడ ఏం చేశారంటే ఈ నిజదేవుడు ఆకాశం నుంచి మీకు వర్షాన్ని కురిపిస్తున్నాడు. ఆయనే జియూస్ కాదు వర్షాన్ని కురిపించేది, నిజదేవుడు, సృష్టికర్త అయిన దేవుడు, జీవం గల దేవుడు అని యేసయ్యే. ఫలవంతముల ఋతువులు మీకు దయచేసేది ఆయనే, మీకు ఆహారాన్ని ఇచ్చేది ఆయనే, ఉల్లాసంతో మీ హృదయాలు నింపేది యేసయ్యే. మేలు చేయడం చేత తన్ను గూర్చిన సాక్ష్యం లేకుండా చేయలేదని బిగ్గరగా చెప్పాడు. అర్థమవుతుందా? మేలు చేస్తూ వచ్చాడు ఆయన. ఆయన ఇవన్నీ చేయడం ద్వారా ఆయన ఉన్నాడు అనేటువంటి సాక్ష్యాన్ని పెట్టాడు. కాబట్టి మీరు ఆ దేవుని వైపు చూడండి. జియూస్ కాదు, హెర్మెస్ కాదు, నిజమైన దేవుడు. అవన్నీ కూడా కల్పితాలు. నిజ దేవుడు ఎవరే అంటే మనల్ని సృష్టించిన వాడు, ఈ సర్వలోకాన్ని సృష్టించిన సృష్టికర్త ఉన్నాడు. ఆ సృష్టికర్తను మీరు నమ్మాలి. నిజదేవుడు మనుషుల చేత చేయబడిన వాడు కాదు. నిజదేవుడు మనుషుల్నే తయారు చేసిన వాడు, సర్వలోకానికి సృష్టికర్త, సకల మానవులకు జీవాన్ని ఇచ్చినవాడు ఆయన యేసు ప్రభు. ఆయన యందు విశ్వాసం ఉంచండి. ఆయన మీరు నమ్మినా నమ్మకపోయినా మీకు వర్షాన్ని కురిపి దేవుడు కేవలం ఆయన నమ్ముకున్న వారి మీద మాత్రమే కాదు, అవిశ్వాసుల మీద కూడా వర్షాన్ని కురిపిస్తూ ఉన్నాడు. దేవుడు తన సూర్యుడిని కేవలం ఆయన యందు విశ్వాసం ఉంచిన వారు మాత్రమే కాదు, ఆయన యందు విశ్వాసం ఉంచిన వారికి కూడా ఆయన సూర్యకాంతిని దయచేసి, ఇదంతా కూడా ఆయన కామన్ గ్రేస్లో ఇవన్నీ మీకు చేస్తూ ఆయన ఉన్నాడు అన్న విషయాన్ని మీకు తెలియజేస్తూ ఉన్నాడు, సాక్ష్యం ఇస్తూ ఉన్నాడు. ఈరోజు ఆ దేవుడు ఎవరు అనేది మీకు క్లియర్గా నేను ప్రసంగించాను. ఆ దేవుడు ఎవరు కాదు, యేసుక్రీస్తు. మీరు ఆయన వైపు తిరగండి అని చెప్పేసి బిగ్గరగా చెప్పాడు పౌలు. వారు ఇలాగూ చెప్పి తమకు బలి అర్పింపకుండా సమూహం లాపట బహు ప్రయాసమైన. ఎంత చెప్పినా కూడా వాళ్ళు వినట్లేదు. ఎలా చివరికి అలా వాళ్ళకి చెప్పి బలి అర్పింపకుండా అంటే వీళ్ళకి బలి అర్పింపకుండా సమూహం ఆపడు బహు ప్రయాసమైన. ఈవెన్ విత్ దీస్ వర్డ్స్ దే స్కేర్స్లీ రిస్ట్రెయిన్ ద పీపుల్ ఫ్రమ్ ఆఫరింగ్ సాక్రిఫైస్ టు దెమ్. మొత్తానికి ఎట్లా వాళ్ళు ప్రయాసపడి వాళ్ళు సత్యాన్ని ప్రకటించి వాళ్ళకి ఆ బలు అర్పించకుండా జాగ్రత్తలు పడ్డారు. సో నిజ సేవకులు ఏం చేస్తారు? సువార్తను ప్రకటిస్తారు. ఆడియన్స్లో
ఎలాగ వింటున్నారనే విషయాన్ని గ్రహిస్తారు. దేవుని ఆత్మ కార్యం ఎవరిలో జరుగుతుంది గ్రహించి వాళ్ళ మీద దృష్టి పెట్టి వాళ్ళని విశ్వాసంలోకి వచ్చే విధంగా హెల్ప్ చేస్తారు. అలాగే వాళ్ళకి కావాల్సిన ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చి తద్వారా వాళ్ళు ఆ ఇన్స్ట్రక్షన్కి విధేయత చూడడం ద్వారా ఇంకెక్కువగా దీవించబడే విధంగా సహాయం చేస్తారు. అలాగే దేవుడికి రావాల్సిన మహిమను వాళ్ళకి ఆరోపిస్తే వెంటనే దాన్ని ఖండించి దేవుడికి ఆ మహిమను చెల్లించే విధంగా జాగ్రత్తలు తీసుకుంటారు. అంత మాత్రం కాదు, నిజ దేవుణ్ణి చాలా ధైర్యముగా రిస్క్ తీసుకునైనా సరే ప్రకటిస్తారు. అలా చేసి దేవుని మహింపరుస్తారు. ఆ రకంగా మనందరం కూడా నిజ సేవకులంగా ఉందాం. ప్రభు మనకి సహాయం చేయనుగాక. ప్రభు నా మహింపరచబడునుగాక. ఆమేన్.